కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చాలా మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. మీరు ప్రభువు కోసం ఇక్కడ వచ్చి ఉన్నారని నమ్ముతా ఉన్నాను. దేని విషయం అయితే మనం ఇక్కడ సమకూర్చబడి ఉన్నామో ఆ విషయం నందు మన ఎదుగులాగున దేవుని ఆత్మలో మాత్రం ముందు కొనసాగినట్లుగా కొద్ది నిమిషాలు మాత్రమే మీ యొక్క ఆత్మను ఇక్కడ కేంద్రీకరించండి. అటు ఇటు చూడబాకండి. దయచేసి నేను కొద్ది నిమిషాలు మాట్లాడతాను. ప్రతి బుధవారం దినములలో మనం మాట్లాడుకుంటున్న రీతిగానే ప్రతి బుధవారం దినం మనం మాట్లాడుతున్న రీతిగానే ఈ బుధవారం కూడా నేను దేవుని కాల వర్తమానికుడు మరియు వర్తమానం అనేటువంటి ఒక అంశాన్ని ముందు కొనసాగింప చేయడానికి ప్రేరేపించబడినాను. అటు దిశగా అడుగులు వేద్దాము. నేను మరలా చెప్తున్నాను, ఈ వర్తమానం యొక్క ఈ సిరీస్ యొక్క ప్రధానమైన ఉద్దేశము ఈ కాలానికి పంపబడినటువంటి వర్తమానికుని గూర్చి, వర్తమానమును గూర్చి, వాటి హద్దులను గూర్చి, అది వెలువడినటువంటి విధానాలను గురించి, వాటి ప్రాధాన్యతను గురించి మీకు అవగాహన ఉండాలి. వర్తమానికుడు అర్థం కాకుండా వర్తమానం అర్థం కావడము కష్టమే. యేసు ప్రభువారు ఆయన భూమిపైకి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన వర్తమానం తీసుకొని వచ్చినాడు. ఆయన పరలోక రాజ్య మర్మాలు తీసుకొని వచ్చినాడు. ఆ మర్మాలు ఎవరు నమ్ముతారయ్యా అంటే, ఎవరైతే యేసు ప్రభుని, ఆ మెసెంజర్ని, ఆ వర్తమానికుని నమ్ముతారో ఆయన తీసుకొచ్చే వర్తమానాన్ని వారే నమ్ముతారు. వర్తమానికుడిని నమ్మకుండా వర్తమానం నమ్ముచున్నాము అన్నా, వర్తమానికుడిని సరిగా గ్రహించకుండా వర్తమానంలో సరిగా పట్టుకోగలిగాము అన్నా ఎక్కడో వారిలో లోపం ఉన్నట్లు. ఎందుకంటే ఒక వ్యక్తికి వర్తమానికుడు అన్న పేరు ఎప్పుడు వస్తుందంటే అతని దగ్గర వర్తమానం ఉన్నప్పుడే. వితౌట్ ద మెసేజ్ హీ విల్ నాట్ బి కాల్డ్ యాజ్ ఎ మెసెంజర్. వర్తమానం లేకుండా అతడు వర్తమానికుడు అని పిలువబడడం కూడా అసాధ్యమే, తప్పిదం అది. కనుక వస్తున్నటువంటి ఆ వర్తమానికుని గుర్తెరగాలి, అతడు తీసుకొస్తున్న వర్తమానాన్ని గుర్తెరగాలి. వర్తమానమునకు హద్దులు ఉంటాయి, వర్తమానికుడు కూడా హద్దులు ఉంటాయి. మనము ది ఎంటైర్ మెసేజ్ ఈజ్ మై అబ్సల్యూట్ అని చాలామంది గొప్ప గొప్ప సేవకులు మాట్లాడుతున్న మాట, ఒక కోణం గుండా చూస్తూ వాళ్ళు చెప్పిన మాట సరి అయినట్టుగా కనబడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుడి దూత ఈ కాలపు యొక్క వర్తమానికుడిపైకి వచ్చినప్పుడు, ఎన్నడైతే ఆయన లేఖనం యొక్క కొనసాగింపులోను లేఖన ప్రకారముగాను విత్ దస్ సైడ్ ద లార్డ్, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్న దానితో ఆయన చెప్పిన ప్రతి మాట కూడా మన అబ్సల్యూట్. అంతేకాకుండా మన చేతిలో పెట్టబడినటువంటి ఈ గ్రంథము బైబిల్ మాత్రమే మన సంపూర్ణమైన అబ్సల్యూట్. అంటే అబ్సల్యూట్ అంటే మనము కొలిచేటువంటిది. కొలవడం అంటే మొక్కేదని కాదు. దేని గుండానైతే మన జీవన విధానాలు ఆధారపడి పెట్టుకొని ముందుకు వెళ్తా ఉన్నామో అది. మీరు ఎవరైనా తలకాయలు జుట్టులు ముడేశారా? తీయండి. ఎవరు లేదుగా? గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ బైబిల్ ఆధారం చేసుకుని మన భక్తి విధానాలు ముందుకు సాగాలి. ఇప్పుడు వచ్చినటువంటి వర్తమానికుడి గుండా వచ్చిన 1200 వర్తమానాలు అవి బైబిల్కి జోడింపులు కావు. అది కేవలం బైబిల్లో ఉన్నటువంటి మర్మములను వివరించుచున్న విధానమే కానీ అది బైబిల్లో నుంచే చెప్పబడిన మాటల్ని ఒక వ్యక్తి దేవుని ఆత్మ గుండా, ఎన్నిక గుండా, ప్రేరేపణ గుండా వివరించిన విధానమే కానీ ఎన్నడూ కూడా అవి బైబిల్కి జోడింపులుగా ఎన్నడూ మనము చూడడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ జ్ఞానం లేకపోయినప్పుడు కొంతమంది, చాలా సంఘాలు, 1-2 సంఘాలు కాదు, చాలా సంఘాలు అంటాయి, మీరు బైబిల్ చదువుతున్నారా, వర్తమానాలు చదువుతున్నారా, ఇంకెందుకు బైబిల్ పక్కన పెట్టేసేయండి, ఇక వర్తమానాలు పెట్టుకుని తిరిగేసేయండి అని అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. ప్రత్యక్షత లోపము, అవగాహన రాహిత్యము. కానీ వర్తమానికుడి గురించి, వర్తమానం గురించి సరైన అవగాహన లేకపోవడం వల్లే, నేను మీకు కొన్ని విషయాలు చూపిస్తాను చూడండి. బైబిల్ కూడా కొన్ని హద్దులు ఉంటాయ్యా, నా మాట వింటున్నారా? బైబిల్ కూడా హద్దులు ఉంటాయి. నేను ఒక ల్యాబ్లో ఉన్నాను, ఒక రసాయన ప్రక్రియ చేస్తూ ఉన్నా.
ఒక మెడిసిన్ని లేదా ఒక రసాయనాన్ని, ఒక కెమికల్ని మరొక కెమికల్లో కలుపుతున్నా. బైబిల్లో వెళ్ళి ప్రభు ఎంత కలుపుమంటావు అడిగితే దొరుకుతుందా సమాధానము? చాలామంది బయట తవ్వకాలలో డైనోసార్ యొక్క ఎముకలు కనబడుతున్నాయి అంటారు, శిలాజాలు. నేను డైనోసార్ల గురించి కనుక్కుంటా, డైనోసార్ల పుట్టుకొని చూస్తా అని బైబిల్లో ఎత్తుకోవడానికి నీకు దొరకదు. ఎందుకంటే ఈ బైబిలు విజ్ఞాన శాస్త్రాన్ని కానీ ఈ లోక సంబంధమైన మిగిలిన శాస్త్రాన్ని వివరించడం కోసం రాయబడలే. ఇది కేవలము ఆయన వధువు ఆయన దగ్గర రావడం కోసం ఏర్పాటు చేయబడిన మార్గమే. బైబిల్ కూడా ఖచ్చితమైన లిమిటేషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా. ఇప్పుడు బైబిల్లో మీరు చూస్తే, నేను బైబిల్ అంటున్నానంటే అక్షర రూపంలో రాయబడిన రాతను గురించి మాట్లాడుతున్నాను. నా మాట వింటున్నారుగా? ఒక గుణవతి అయిన భార్య దొరుకుతారు, గుణవతి అయినటువంటి భార్య కోసం ఆశించాలి, చాలా మంచిదే. ఒక పురుషుడు ఎదుట 3 లేదా 4 గుణవతి అయినటువంటి స్త్రీలు ముందు పెట్టబడినప్పుడు బైబిల్ అయితే గుణవతి అయినటువంటి దాని కొరకే ప్రార్థన చేసి పెళ్లి చేసుకోమని చెప్పుద్ది, కానీ ఆ 3 ఎవరిని చేసుకోమని చెప్పేసి బైబిల్ చెప్పదు నీకు. అంటే దేర్ ఆర్ సమ్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ which you can find only through the prayer by directly hearing the voice of God. That is a limitation to the written word of the God. వాక్య ప్రకారమైనటువంటి బైబిల్కి దానికి హద్దులవి. నా మాట వింటున్నారా? కొన్ని చోట్ల దేవుడి యొక్క ఈ కాల వర్తమానికుడి దగ్గరికి కొంతమంది కొన్ని ప్రశ్నలు రాశారు. బ్రదర్, మరి ఈ విషయంలో మమ్మల్ని ఏం చేయమంటారు? అప్పుడు ఆయన అంటాడు, అమ్మా, నేను నీకు లేఖనాధారం నాకు లేకపోవడం వల్ల నేను దానికి ఏం సమాధానం చెప్పలేకపోతా ఉన్నాను. నీకు అప్పచెప్పబడినటువంటి ఆ పరిశుద్ధాత్మ చేత నీవు నడిపించబడు అని చెప్పాడు ఆయన. ఈ మాట ఎప్పుడైనా విన్నారా? ఎందుకంటే ఇది ద లిమిటేషన్స్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ యొక్క హద్దులవి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొద్దిపాటి సలహా రూపంలో కొన్ని విషయాల గురించి మాట్లాడుతుంది, కానీ రక్షణను గురించి, పరలోక రాజ్య ప్రవేశాన్ని గురించి నేరుగా మాట్లాడుతుంది. అట్లాగే బైబిల్కి ఎలాగ హద్దులు కనబడతా ఉన్నాయో, బైబిల్లో ఏ రూపంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సమాధానాలు నువ్వు దీన్ని కూడా పట్టుకోలేవు. దైవ సంబంధమైన ప్రశ్నలకే నీకు సమాధానాలు పట్టుకోగలుగుతావు, కానీ మనుష్య సంబంధమైనటువంటి అనేకమైన ప్రశ్నలకు నువ్వు దీంట్లో సమాధానాలు పట్టుకోవడానికి సాధ్యం కాదు. అట్లాగే ఈవెన్ ఇన్ ద 1200 మెసేజెస్, 1200 వర్తమానాల్లో కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటి ఆ లిమిటేషన్స్? ఒకటి, దాన్ని 3 ఇడుపులుగా దాన్ని విభాగించి చూడాలి ఎప్పుడు కూడా. మొదటి ఇడుపు వర్తమానాలని, రెండవ ఇడుపు వర్తమానాలని, మూడవ ఇడుపు వర్తమానాలని విభజించి చూడాలి, తప్పదు. ఎందుకంటే ఆయన మొదటి ఇడుపులో ఉన్నప్పుడు 7 ముద్రల యొక్క వివరణ వివరించే ప్రయత్నంలో తెల్లని గుర్రం పైన వస్తున్నటువంటిది యేసుక్రీస్తు అని చెప్పారు ఆయన. అంటే మొదటి ఇడుపులో 90%, 90% ఆకర్షించడానికి, దేవుడి వైపు నడిపించడానికి ఈయన వర్తమానికుడు, ఈయన దగ్గర వర్తమానం రాబోతున్నదన్న విషయం తెలియపరచడానికి మాత్రమే అక్కడ సూచక్రియలు జరిగాయి, కానీ వాక్య బయలుపాటు యొక్క శాతం చాలా తక్కువ. ఈ హద్దులను, ఈ లిమిటేషన్స్ను గ్రహించకపోతే ఎంత పెద్ద సంఘమైనా సరే, ఎంత అనుభవం కలిగినటువంటి కాపరులైనా సరే, ఇది 1200కు 1200 వర్తమానాలు చదివినా సరే వర్తమానాన్ని సరిగ్గా పట్టుకోలేరు. రెండవ విడుపు వర్తమానాలు చూడాలా, మూడవ విడుపు వర్తమానాలు చూడాలా. ఆ తదుపరి ఆయన మాట్లాడుచున్న మాటల వెనకాల బైబిల్ యొక్క లేఖనాధారాలు ఉన్నాయా లేవా అని ఖచ్చితంగా చూసి తీరాల. ఎందుకంటే దేవుడి కాల ప్రవక్త ద్వారా మాట్లాడింపజేసిన మాట ఏంటంటే, ఐ ఆమ్ నాట్ ది అబ్సల్యూట్ బట్ క్రైస్ట్ ఈస్ ది అబ్సల్యూట్. నేను ఖచ్చితత్వం కలిగినటువంటి, నేనే స్థిరమైనటువంటి పునాది నేను కాదయ్యా, బైబిల్ పునాది, క్రీస్తు మాత్రమే పునాది అన్నాడు. కనుక ఆయన ఎందుకంటే ప్రతి చోట అంటాడు ఒకటే మాట, నేను చెప్పుచున్నది కనుక బైబిల్లో ఉంటే మీరు చూసి నమ్మండి, ఒకవేళ ఈ పరిశుద్ధ గ్రంథంలో లేనట్లుగా మీకు అనిపించినట్లయితే పక్కన పెట్టేసి. ఇదైనా పదే మాట్లాడుతూ వస్తున్నాడు. ఇలాంటి లిమిటేషన్స్, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలియకుండా ఒక వర్తమానాన్ని చదవడం కూడా దానికి ఖచ్చితమైన వివేచన కావాలి. చదవద్దని నేను చెప్పను, కానీ చదివేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకొని చదవాలి. రెండవది, ఆయన పలుకుచున్నప్పుడు thus saith the Lord ఉందా లేదో చూసుకోవాలి.
యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నది ఎన్నటికి తప్పిపోతుంది. ఆమేన్. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నది తప్పిపోవడము అసాధ్యము. ఒకవేళ యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నది లేకపోయినను ప్రవచనాలు ఉంటాయి. మన బైబిల్లో కీర్తనాకారుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నది లేకపోయినను సరే, నాకు చిరకను తాగనిచ్చితిరి, నా దేవా నా దేవా నా నేల విడిచితివి, ఇవన్నీ కూడా భవిష్యత్ కాలంలో చూపించబడిన ప్రవచనాలు. వాటికి దశైదులాడు ముందు కానీ వెనక కానీ ఉండదు. కానీ వారి మాటలు, వారి పాటలు, వారి జీవన శైలి ప్రవచనాలుగా పనిచేస్తూ ఉంటాయి కనుక. కానీ దేవుని యొక్క ఈ కాల ప్రవక్త అంటాడు, ఇఫ్ ఇట్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్ ఇట్ గోస్ ఫోర్త్ విత్ ద సే ద లార్డ్. ఇది ఒకవేళ దేవుడి దగ్గర నుంచి వచ్చినట్లయితే కనుక అది ఎల్లప్పుడూ కూడా యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అన్నట్టుగానే ముందుకు సాగుతుంది. అంతేకాకుండా మరొక హద్దును కూడా గమనించాల. మనుష్యుని భాగంలో నుంచి వస్తున్న విషయాల, దేవుని భాగంలో నుంచి వస్తున్న విషయాల చూడగలగాల. బెతెస్దా కోనేరు దగ్గర జరుగుతున్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన అంటాడు, అది సాధారణమైన నీరే, కానీ ఆ నీటి పైన ఎప్పుడైతే ఒక దేవదూత వచ్చి ఆ నీటిని కదిలించగానే ఆ కదిలించబడినటువంటి ఆ అలలు స్థిరపడేలోగానే అది మహిమ కలిగిన నీరు. ఒకసారి దూత వెళ్ళిపోయినాడా అది సాధారణమైన నీరుగానే ఉంటుంది. ఈ కాల ప్రవక్త కూడా అదే రకమైనటువంటి మాట చెప్తా ఉంటాడు ఆధారం చేసుకొని. నా పైకి దూత వచ్చినప్పుడు మాత్రమే మై వాయిస్ ఈజ్ అ గాడ్స్ వాయిస్ టు యూ, బట్ అదర్ దెన్ దాట్ ఐఎమ్ జస్ట్ యువర్ బ్రదర్. మిగిలిన సందర్భాలలో నేను కేవలము మీ సహోదరుని మాత్రమే. అందుకే కొన్ని చోట్ల ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఎ ప్రాఫిట్. ఎవ్రీబడి క్లెయిమ్స్ దట్ ఐఎమ్ ఎ ప్రాఫిట్. అందరూ అంటుంటారు నేను ప్రవక్తనని, కానీ నేను ప్రవక్తను అనుకోవడం లేదని కొన్ని చోట్ల చెప్తా ఉన్నాడు. ఎప్పుడు ఆయన మనుష్యుని భాగం వైపు ఎక్కువగా లీన్ అయినప్పుడు, ఎప్పుడైతే ఆయన దేవుని ఆత్మచేత దేవుడి భాగం వైపు అధికంగా లీనమవుతాడో అప్పుడు అంటాడు, డూ యు బిలీవ్ ఐఎమ్ దౌ హిస్ ప్రాఫిట్? నేను ఆయన ప్రవక్తనని నువ్వు నమ్ముచున్నావా? ఎందుకంటే నమ్మిక కలిగి ఉన్న వారికి మాత్రమే సూచక్రియలు వెంబడిస్తూ ఉంటాయి. నమ్మకం ఉన్న వారికి మాత్రమే అలాంటి క్రియలు జరుగుతాయి కనుక. ఇప్పుడు ఈ కాలంలో మనం చాలా సంతోషంగా ఉన్నామయ్యా. దేన్ని బట్టి? ఈ వర్తమానాన్ని బట్టి, వర్తమానికుని బట్టి, సర్వసత్యాన్ని బట్టి, ప్రజలందరికీ దొరకనటువంటి ఒక గొప్ప ధన్యతను బట్టి మనం ఖచ్చితంగా ఆనందంగానే ఉన్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాకపోతే ఇప్పుడు మీరు ఏ వర్తమానాలు అయితే చదువుతున్నారో, ఏ వర్తమానాలు అయితే వింటున్నారో, ఇవన్నీ 65 సంవత్సరముల కిందటి విషయాలు. మరి ఇప్పటి సంగతి ఏంది? నా మాట అర్థమైందా? మరొక మరి చెప్పనా? 65 సంవత్సరముల కింద. ఎందుకంటే మీరు వర్తమానం కొన్ని చోట్ల వింటారు, ఎందుకండి 2000 సంవత్సరముల కింద ఉన్న యేసుక్రీస్తుని పరిచయం చేస్తారు, నేడు సజీవుడైన క్రీస్తుని పరిచయం చేయండి అంటాడు ఆయన. మీరు ఏదైనా సరే క్రీస్తుని గురించి చెప్పాలంటే 2000 సంవత్సరాల కింద ఆయన చేసిన కార్యాలు చెప్తున్నారు అంటే, నేడు మీ మధ్యలో లేడా? మీ మధ్యలో జరిగిన కార్యాలు చెప్పరా అంటాడు ఆయన. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, 65 సంవత్సరముల కింద వచ్చినటువంటి ప్రత్యక్షతల్ని, 65 సంవత్సరాల కింద బయలుపరచబడిన విషయాల గురించి మనం తదేకంగా వింటూ వస్తున్నాం. కానీ నేను అడుగుతున్నది ఏంటంటే, ప్రస్తుతము జరుగుతున్నటువంటి దేవుడి ప్రణాళికను కానీ, అది సత్యమని కానీ అసత్యమని కానీ గుర్తుపట్టగలుగుతున్నారా? ఇజ్రాయెల్ ఇస్ ద టైమ్ పీస్ ఆఫ్ గాడ్. ఇజ్రాయేలు దేవుని యొక్క గడియారమై ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి? ఆ గడియారము 1965తోనే ఆగిపోలే. దట్ వాచ్ ఈజ్ స్టిల్ రన్నింగ్. ఆ గడియారము ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ గడియారం కొనసాగుతుంది అంటే ఇంకా చోటు చేసుకోవాల్సిన విషయాలు చోటు చేసుకుంటున్నట్లుగా. ఆమేన్. నేను మీకు ఒక కొటేషన్ చూపిస్తాను, నేను చెప్తాను, మీరు చూడండి, వినండి. ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ 63-0118 63-0118లో మెసేజ్ హబ్ అనే అప్లికేషన్లో 20వ పేర. చాలా జాగ్రత్తగా గమనించండి అన్నమాట. బ్రదర్ నాకు దెబ్బేసేయండి.
గట్టి కొట్టండి, ఒక దెబ్బ కొట్టి. ఏంటి ఏం చెప్తా, ఏంటి మళ్ళీ పాస్టర్ల కొడుకుని కంట్రోల్లో పెట్టలేదు అంటారు జనాలు. 20 చెప్పారా. ఎక్సెప్షన్ ఆఫ్ ద అదర్ డే, మునుపటి దినాన్ని కాకుండా పట్టుకోకుండా, వెన్ ఐ కమ్ వెస్ట్వర్డ్, వెస్ట్ అంటే దిశ, పడమర దిశగా నేను కదులుతున్నప్పుడు, యూ హ్యావ్ ప్లేడ్ ద టేప్ మెనీ ఆఫ్ యూ, మీరు చాలాసార్లు ఆ యొక్క టేప్ని విన్నారు. మంచి గమనించండి, వర్తమాని కూడా చెప్తున్న విషయాలు. ఐ డోంట్ నో వాట్, అదేంటో నాకు తెలీదు. ఐ ఆమ్ వెయిటింగ్, నేను దానికోసం ఎదురు చూస్తున్నా. ఇది ఎప్పుడు చెప్పాడు? 63వ సంవత్సరము 1వ నెల. ముద్రలు తెరవబడింది ఎప్పుడు? 63వ సంవత్సరము 3వ నెల. కరెక్టేనా? మంచి గమనించాడు. ఇట్ మే బి మై గోయింగ్ హోమ్ టైమ్, బహుశా నేను ఈ భూమిని వదిలి నా స్వగృహమునకు, అంటే నా పరలోకంలో నా కోసం ఏర్పాటు చేసిన పరదేశంలోనికి వెళ్ళవలసినటువంటి, బహుశా నేను చనిపోవలసిన గడియనేమో అని అంటా ఉన్నాడు ఆయన. నా మాట మంచిగా వినండి జాగ్రత్తగా. దేవుని కాల ప్రవక్త అంటున్నాడు, బహుశా నేను ఈ కాలాన్ని వదిలి వెళ్ళవలసినటువంటి గడియేమో. తర్వాత చూడండి, ఇట్ లుక్స్ వెరీ మచ్ దట్ వే, చూస్తుంటే నేను చనిపోవచ్చున్నట్టుగానే, నా మార్గానికి నా ఇంటికి నేను వెళ్తున్నట్టుగానే కనబడతా ఉంది. ఇఫ్ ఇట్ ఈజ్, ఒకవేళ అదే జరిగినట్లయితే, దేర్ విల్ రైజ్ సంబడి ఆఫ్టర్ మీ, ఒకవేళ నేను చనిపోబోతున్నట్లయితే గనక, నా చావు, నా మరణము జరుగుతున్నట్లయితే గనక, నా తర్వాత దేవుడు మరొకరిని లేపుతాడు. అయ్యా నా మాట వింటున్నారా? ఈ 7వ వర్తమానికుని పట్టుకోవడమే ప్రపంచానికి సాధ్యం కాలే. 8వ వాడు వస్తాడంటుంటే పిచ్చెక్కదు. 7వ వాడే అర్థం కావడంలే. 7వ వాని గురించి సంఘంలో ధైర్యంగా బోధించడానికి శక్తి చాలడం లేదు, బహాడంగా ప్రకటించడానికి జ్ఞానం సరిపోవడంలే, ధైర్యం సరిపోవడంలే. అట్లాంటిది ఆయన అంటాడు, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై హోమ్, నేను చనిపోబోతా ఉన్నాను. ఒకవేళ నేను చనిపోవడము తథ్యమైనట్లయితే కనుక, దేర్ విల్ బి సమ్వన్ విల్ బి రైజ్డ్, నా తర్వాత మరొకరు లేస్తారు. ఆఫ్టర్ మీ, నా తర్వాత, దట్ విల్ టేక్ ద మెసేజ్ ఆన్, నా తర్వాత మరొకరు లేస్తారు. వారు ఈ వర్తమానమును మరింత ముందుకు కొనసాగింపజేస్తారు. హీ విల్ బి అన్ ఆడ్ పర్సన్, అతను ఎలాంటి వ్యక్తి అంట? ఆడ్, విచిత్రమైన వ్యక్తి, వ్యత్యాసమైన వ్యక్తి, సాధారణంగా ఉన్నాడు. ఆడ్ అంటే విచిత్రంగా కనబడతాడు, క్రేజీ ఫెలోలా ఉంటాడు అన్నట్టు అతను. బట్ కానీ హీ విల్ రైజ్ ఆఫ్టర్ దిస్ అండ్ టేక్ ద మెసేజ్ ఆన్, నేను వెళ్ళిపోయిన తర్వాత మరొకరు వస్తారు, అతడు వచ్చి ఈ వర్తమానమును ముందుకు తీసుకెళ్తాడు. అండ్ యూ లిజన్ టు ఇట్, మీరు దాన్ని వినండి. యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ స్క్రిప్చర్ స్టే విత్ ఇట్. నా తర్వాత రాబోచున్నటువంటి, నా తర్వాత లేపబడబోచున్నటువంటి వ్యక్తిని గురించి ఒక మాట చెప్తా ఉన్నాను నేను మీతోని. అతడు ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి కనబడతా ఉంటాడు. అతని విషయంలో మీరు ఆయన మాట వినాలి. ఆయన ఎంతకాలం అయితే వాక్యముతో జతపరచబడి ఉంటాడు, అంతకాలము నా తర్వాత లేపబడబోచున్న వ్యక్తి మాటలు మీరు వినాల్సిందే. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న అంశం కూడా, ఈజ్ దేర్ అనదర్ మెసెంజర్ ఆఫ్టర్ బ్రన్హమ్? బ్రన్హమ్ తర్వాత మరొక వర్తమానికుడు ఉన్నాడా? లేదా ఈజ్ దేర్ 8th మెసెంజర్, 8వ వర్తమానికుడు ఉన్నాడా? చాలామంది ఆసక్తి కనబడడంలే. నేను మరలా చెప్తా ఉన్నాను, ఈ మీకు నూతనమైన విషయాలు చెప్పినా మీరు ఆసక్తి కనబడకపోతే ఏం చేస్తారు? ఇంకో 10 నిమిషాలు ముగిచ్చేస్తా. ప్రైజ్ ది లార్డ్. అసలు ఈ పురుగుల బాధ మరీ ఘోరంగా ఉంది నాకు. మీ పైన అక్కడ నా పైన ఎక్కువ లైట్లు పెట్టుకున్నాను నేను, ఇంకా నా పైన పడాలని. ప్రైజ్ ది లార్డ్. నా మాట వింటున్నారా?
ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అనే వర్తమానంలో ఈ విషయాన్ని గుర్తుంచుకో. అందుకే మంచిగా రాసుకోండి, ఆ వర్తమానం యొక్క మెసేజ్ కూడా రాసుకున్నారా? 63-0118. అసలు 8వ వాడు ఉన్నాడా? నేను మిమ్మల్ని అడుగుతాను, 8వ వాడు ఉన్నాడా? లేడు. కొంతమంది ఉన్నారు అంటాడు. సరే మీరేమంటారు? పక్కన పెట్టినయా. ఇప్పుడు చదివిన వర్తమానం కూడా చూస్తూ ఉంటే దేవుని వర్తమానికుడు ఏమంటా ఉన్నాడు? నేను వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి 8వ వాడు లేపబడబోతున్నాడు అన్నాడు. 7వ వాడిని గుర్తుపట్టడమే గగనమైపోయి కింద మీద పడి 20 సంవత్సరాలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు 7వ వాని గురించి. మధ్యలో 8వ వాని గోరు ఎందుకు పెట్టినారయ్యా అంటే ఆలోచన చేయండి ఒకసారి. ఇక్కడ దేవుడి యొక్క ప్రవక్త మాట్లాడుతున్న ఈ మాట వెనకాల అర్థాన్ని గమనించాలా, బైబిల్ ప్రకారంగా చూడాలా. నేడు విలియం మ్యారియన్ బ్రాహ్మణం గారి తర్వాత కూడా 8వ మెసెంజర్గా చాలామంది పిలువబడుతున్నారు. చాలామంది, కొంతమంది తెలుగు రాష్ట్రాల్లో పిలువబడతా ఉన్నారు. కొంతమంది అయితే బ్రాహ్మణం గారి తర్వాత ఒక నల్ల జాతీయుడు, నల్లవాడు లేస్తాడు, ఆ నల్లవాడిని నేనే అని సొంతంగా తమను తామే చెప్పుకొని తిరిగిన ప్రజలు కూడా ఉన్నారు. గాడ్ బ్లెస్ దెమ్. దేవుడు వారిని సరిచేయనుగాక. కానీ 7వ వాని గురించి అతడే 7వ వాడు అన్న విషయాన్ని గమనించడానికి మనము కొలిచిన కొలమానం బైబిల్ అయినప్పుడు 8వ వాని గురించి బైబిల్ నుంచే కొలవాలా. 7వ వాడు బైబిల్లో ఉన్నప్పుడు 8వ వాడు బైబిల్లోనే ఉండాలా. 8వ వాడు బైబిల్లో లేకుండా నేను ఒకరిని వచ్చి నేను 8వ వాడిని, నేను నల్లవాడిని, లేకపోతే నేను బ్రహ్మం గారి తర్వాత, ఎందుకంటే వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నాడు ప్రజలు. సంఘకాలాలు గమనించండి, 7 సంఘకాలాలు. లవోదిక సంఘకాలము దిగంబరత్వమును, దరిద్రతను, దిక్కుమాలినటువంటి ప్రజలుగా ఆ కాలంలో ఉంటారు. కానీ ఎవడైతే ఈ కాలానికి పంపబడిన వర్తమానాన్ని అంగీకరించి బయటకు వచ్చి విడుదల పొందుతాడో అతడు మాత్రము ఈ లవోదిక సంఘ కాలమునకు సంబంధించిన వాడిగా ఉండకుండా అతడు వధువు కాలంలోనికి ప్రవేశించిన వాడు అవుతున్నాడు కనుక అది 7వ సంఘ కాలము క్రిందికి లెక్కలోనికి రావట్లేదు కనుక అది మరల 8 అంటూ లేదు కనుక మరల తిరిగి ఎఫెసునకు వచ్చినటువంటి ఒక వర్తమానంగా కనబడతా ఉంది. 8వ కాలపు సంఘకాలం లేదు కనుక మరలా తిరిగి మొదటి కాలానికి వచ్చినట్టుగా, కమింగ్ బ్యాక్ టు ద ఎఫెసస్. కానీ ఎఫెసులో ఇదివరకే ఒక వర్తమానికుడు ఉన్నాడుగా. ఆమేన్. ఇప్పుడు 7వ దానికంటే ఒక వర్తమానికుడు ఉన్నాడు. 8వ దానికి అంటే 8 అంటూ ఇంకోటి ఉండదు, నిత్యత్వము. 8 అనేది ఎటర్నిటీకి సాదృశ్యం, నిత్యత్వానికి సాదృశ్యం. ఆ 8 అంటూ ఎవరు ఉండరు, కానీ ఆ 8 మరలా మొదటికి వచ్చేసి ఎఫెసుగా మార్చబడతా ఉంది. మరి 8వ దాంట్లో దీనికి ఇదివరకే దూతలు దేవుడు పెట్టి ఉంచాడుగా. మరలా ఎందుకు మరి దేవుని యొక్క దూత కుడి చేతిలో 7వ నక్షత్రం అంటుంది ఏమని? ఐ ఆమ్ గోయింగ్ బ్యాక్ టు మై హోమ్, ఐఎమ్ గోయింగ్ టు డై. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ విల్ బి అ పర్సన్ రైజ్డ్ ఆఫ్టర్ మీ and he will take on the message on and on and on. You listen to him, and also as long as he stays with the word of God. దేవునితో పాటు నిలిచేంత మటుకు సరే. కొంతమంది ఇంకొంచెం ఆసక్తి రేపుతా మీకు చూపిస్తా చూడు. 8వ దూత అని చెప్పుకుంటే తప్పుడుగా కనబడుతుందిగా బ్రదర్, అట్లాంటి బట్టి మేము నమ్మంగా బ్రదర్ అంటారు. నేను చెప్పను ఒక మాట, నేడు బ్రహ్మం గారి యొక్క కుమారుడైనటువంటి జోసెఫ్ బ్రహ్మంని ప్రవక్తగా చాలామంది ఇంకా పరిగణలోకి తీసుకొనే ఈ తెలుగు రాష్ట్రాలలో గొప్ప గొప్ప సువార్త చేస్తూ ఉన్నారు. నేను చెప్పేది చిన్న చిన్న పాస్టర్లు కాదు, వాళ్ళు పులిపిట్లు దద్దరిలు చెప్పే పాస్టర్లు వాళ్ళంతా. నా మాట వింటున్నారా? జోసెఫ్ బ్రహ్మం పాస్టర్, ఆయన ప్రాఫిటా? అసలు బైబిల్లో 8వ దాని గురించి మాట్లాడుతూ 8వ సంఘకాల వర్తమానికుడి గురించి మాట్లాడుతూ నిజంగానే బ్రహ్మం గారి తర్వాత మరొక వ్యక్తి నిలబడినాడా? మరొక వ్యక్తి వచ్చాడా? వస్తే ఆ వ్యక్తిని ఎట్లా గుర్తుపట్టాలి? వస్తే ఆ వ్యక్తితో మనము ఎలాగైనా సంధించాలి? బ్రహ్మం గారు చెప్పిన రీతిగా ఆయన వాక్యముతో ఎంత మట్టుకు పట్టుకొని కలిసి నడుస్తున్నాడు, నడవగలుగుతున్నాడా లేదా అన్న విషయాలు చూడాలా. లేదు మీకు చాలా సాధారణమైనటువంటి వర్షాల నుంచి ముందుకు తీసుకెళ్తాను. రెవల్యూషన్ చాప్టర్ 1, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం
13వ వచనం. చాలు, ఒకసారి ఆలోచన చేయండి. బైబిల్లో మనం గమనించినటువంటి రీతిగా చూస్తూ ఉంటే క్యాండిల్ స్టిక్ కదా, సువర్ణ దీపార్తి స్తంభములను చూడండి. కింద ఒకే ఒక గొట్టం గుండా ప్రారంభమై దాని కింద ఒక బేస్ ఉంటుంది, పునాది ఉంటుంది. దానిలో నుంచి ఒక గొట్టం ప్రారంభమై 7 దీపాలుగా బయటకు వస్తుంది. 7 దీపాలుగా బయటకు వస్తుంది. కానీ ఎక్కడ చూసిన బైబిల్ అంతట్లో 7 అన్న పదమే కనబడుతుంది, కానీ ప్రకటన గ్రంథంలో మీకు 8 కనబడదు. 8వ వాడు అంటూ ఒకటి ఉంటే కనుక 8వ పాత్ర కూడా ఉండాల. ఎందుకంటే ఏ 7 దూతలైతే పంపించబడుతున్నారో వర్తమానములు పట్టుకుని రేపటి దినమున వారిపైన పాత్రలు కుమ్మరించేది కూడా ఆ 7 దూతలే. మరి 8వ వాడు అంటూ ఒకడు ఉంటే కనుక ఆ 8వ వాడు అయ్యా మరి 8వ పాత్రను పట్టుకొని రావాలి. మన బైబిల్లో 8వ పాత్రని ఇక్కడ కనబడదు. వీ డోంట్ సీ దర్ ఇస్ అన్ 8th vial. ఆ సువర్ణ దీపార్తి స్తంభాన్ని కూడా తీక్షణంగా గమనించి చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7 తర్వాత అక్కడి నుంచి మరలా మొదటికే వస్తుంది. అందుకే కదా మనుష్య కుమారుడు ఆ దీపస్తంభం మధ్యలో సంచరిస్తున్నట్టు కనబడతా ఉంది, అటు ఇటుగా. 16వ వచనం చూడండి, మొదటి అధ్యాయం. చాలు, గమనించండి. ఇప్పుడు ఏదైతే స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అనే వర్తమానం గుండా చూసినప్పుడు 8వ వర్తమానికుడు రాబోతా ఉన్నాడు, నా తర్వాత మరి ఒకరు లేపబడబోతా ఉన్నారన్న మాటను మనము బైబిల్లో ఉన్న లేఖన ఆధారాలను బట్టి చూస్తుంటే ఎక్కడ కనబడదే. దేవుడి కుడి చేతిలో కూడా 7 నక్షత్రాలే ఉన్నాయి, కానీ 8వది లేదు. 8వ నక్షత్రము అస్సలు లేదు. కానీ ఇక్కడ 8వ మెసెంజర్, 8వ వర్తమానికుడు ఉన్నాడు అని చెప్పేటువంటి వర్తమానాల్లో కొంతమంది ప్రజలు వస్తారు. వారు ఏమంటారంటే 7వ నక్షత్రము, 7వ దూత, ఆ 7వ పరిచర్య బాప్తిజం ఇచ్చే యోహాను, బ్రదర్ బ్రహ్నం గారు ఎలాగో పంచుకున్నారో మరొకడు వచ్చి ఈ ముగ్గురు కలిపి పంచుకుంటారు అంటున్నాడు. నా మాట వింటున్నారా? వేరే వర్తమానం చెప్పనా? ఆసక్తి అని ఉందా? ఆమెన్. ఎందుకో మరి మీ ఫేస్లో అట్లా కనబడుతులే. పురుగులు ఇబ్బంది పడుతున్నారా? నన్ను మాదిరిగా చూసుకోండి ఒకసారి. నా తలలో కనీసం 100 పురుగులు తిరుగుతున్నాయి. ఇప్పుడు గొక్కోవడానికి కూడా వీలు దొరుకుతలేదు నాకు. వదిలేసిన, తిరుగుర్రా అని చెప్పి వదిలేసిన. ఇక ఎక్కడైనా సరే బైబిల్లో చూస్తూ ఉంటే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుటకై సాతాను గాడు ఎంతలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే 8వ వాడు అని చెప్పి నేరుగా ప్రకటన చేశారు. కానీ వర్తమానంలో ఉన్నటువంటి సర్వసత్యాన్ని పట్టుకున్న ప్రజలు ఎదురు తినడం మొదలుపెట్టేసరికి వారు మరొక కొత్త పుంతలు దొక్కారు. ఏమని? ద 7th ఏంజల్ మెసెంజర్స్ యొక్క మిస్టరీ, ఆయన యొక్క మినిస్ట్రీ, ఆయన మర్మము, ఆయన పరిచర్య 2 భాగాలుగా విభజించబడిన రీతిగానే 3 భాగాలుగా విభజించబడింది అని చెప్పడం మొదలుపెట్టారు. నా మాట వింటున్నారా? కొంతమంది అయితే ఏకంగా బ్రహ్నం క్రైస్ట్ అని కొత్త గుంపే తయారైపోయింది. వాళ్ళు ఏం చేశారంటే బ్రహ్నం గారిని క్రీస్తు చేసి 7th ఏంజల్ మెసెంజర్గా తమను తాము పెట్టుకున్నారు. కాబట్టి చూసారా? నా మాట వింటున్నారా? బ్రహ్నం గారిని క్రీస్తుగా చేసేసి తమ్మును తామే ప్రవక్తల్ని పిలిపించుకున్నారు. వారి వెంబడి ప్రజలు వెంబడిస్తున్నారు కూడా. వారి గతి సొదొమ గొమొర్రా కన్నా అధోగతి. సంఘశాఖ సహోదరుల కన్నా వారి పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుందయ్యా. ఎందుకంటే మనకు మత్తయి సువార్త చెప్తాడు 25వ అధ్యాయంలో, తీయండి 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం. సరే కూర్చోండి.
మత్తయి సువార్త 17:11. కదా, ఆలోచన చేయండి. ఈ 7వ వాణిని గూర్చి యేసు ప్రభు పలికినటువంటి ఆధారాలు కనబడుతున్నాయి. ఎస్, దేర్ విల్ బి ఎ 7th angel messenger who will restore everything. సమస్తమును కూడా చక్కపరిచేటువంటి ఏలియా రాబోతున్నాడని యేసు ప్రభు పలికిన మాటలు కనబడుతున్నాయి. కానీ ఎక్కడ కూడా 8వ వాడు వస్తున్నట్టుగా ఎక్కడ కనబడాలా? చాలామంది ఆ స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అనే వర్తమానాన్ని చదువుతున్నప్పుడు బ్రహ్మం గారు చెప్పిన విషయాన్ని వాళ్ళు మర్చిపోయినారు. ఇప్పుడు నేను మీ ఒక సంఘ కాపరిగా నేను మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్తా ఉంటా. అప్పుడప్పుడు ఒకవేళ నాకు సడన్గా నాకు ఏదైనా జరిగింది అనుకోండి, భయపడాల్సిన అవసరం లేదు, దేవుడు మరొకరిని పంపిస్తాడని చెప్పా. అంతేనా కదా? నాకు ఏదైనా జరిగితే నా స్థానంలో మరి ఒకరిని పంపిస్తాను అని నేను అన్నాను. అదే కోనకుండా ఈ కాల ప్రవక్త కూడా, ఇఫ్ ఇట్ ఈజ్, ఒకవేళ నేను మరణిస్తే ఈ మెసేజ్ని ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు మరి ఒకరిని లేపుతాడు అన్నాడు. కానీ ఆయన మరణించలేగా. ఆయన మరణించింది ఎప్పుడు? ఆయనకు అప్పచెప్పబడినటువంటి పరిచర్య అంతా ముగించబడిన తర్వాతే ఆయన మరణించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, చదవండి కొంచెం. మత్తయి సువార్త 17 కొంచెం ముందు చదవండి. ఆలోచన చేయండి. మత్తయి సువార్త 17 మాట్లాడుతున్న మాటను చూడండి. మలాకి 4:5 ఏ విషయాన్ని గురించైతే రాబోచున్న ఏలియా సమస్తాన్ని చక్కపరచాలి, దేవుడు ఈ భూమిని సమస్తాన్ని శపించకుండా ఉండినట్లుగాను తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు, పిల్లల యొక్క హృదయాన్ని తండ్రుల తట్టుకు తిప్పాలి. అలాంటి పరిచర్య చేయవలసినటువంటి ఏలియా యొక్క రాకడ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు యేసు ప్రభు వారు అంటారు, ఏలియా ఇదివరకే వచ్చాడయ్యా, సమస్తమును చక్కపరచవలసినటువంటి విషయం గురించి మీరు అడుగుచున్నారే, ఆయన ఇదివరకే చేశాడు, కానీ ప్రజలు దాన్ని గుర్తెరగకపోయిరి అన్నాడు. అంటూ మరి ఒక చోట ఎప్పుడైతే బాప్తిజం ఇచ్చే యోహాను గురించి ఈ విషయాలు మాట్లాడి, అదే బాప్తిజం ఇచ్చే యోహాను ఆయన ఒక బందీ గృహంలో జైల్లో అలాగనే బంధించబడినప్పుడు ఆయన అంటాడు, ఏమని? మీకు నమ్ముట మీ వల్ల అయితే రాబోచున్నటువంటి ఏలియా ఇతడే అంటాడు. రాబోచున్న ఏలియా ఇతడే. కానీ అందరు ఎలా ఆలోచన చేస్తారంటే, బయట ఇప్పుడు మీకు తెలుసా కొన్ని విషయాలు, యూసుఫ్ సహోదరులు అనుకుంటా, ఆంధ్రలో కాకినాడ దగ్గరలో కొన్ని బోధల్ని వారు దుర్బోధ బోధలుగా చూసి ఎంచి దాంట్లో ఈ వర్తమానాన్ని కూడా జోడించి చుట్టుపక్కల ఉన్నటువంటి పాస్టర్లను, విశ్వాసులను అత్యంత బలంగా ప్రేరేపిస్తూ వారిని అందరినీ కూడా ఈ వర్తమానం పట్టుకొని వస్తున్న ప్రతి ఒక్కరితో కూడా డిబేట్ చేసే స్థాయికి వారిని పెంచాలనే ఉద్దేశం చేత మంచి బోధ చేత ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైన్డ్ పాస్టర్స్ అభ్యసింపజేస్తున్నారు, అభ్యాసం కలిగినటువంటి వ్యక్తులుగా తయారవుతున్నారు. నా మాట వింటున్నారా? ఒక గుంపు ఒకటి చుట్టుపక్కల ఉన్నటువంటి తెలుగు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రతి పాస్టర్ని, ప్రతి విశ్వాసిని అక్కడికి ఆహ్వానించి ఈ వర్తమానాన్ని, మోర్మనిజాన్ని, పరలోకపు తల్లిని, లేకపోతే జుడాయిజాన్ని, ఇంకా అనేకమైనటువంటి ఈ యొక్క మెసేజ్లలో అనేకమైనటువంటి డాక్ట్రిన్స్ని పట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరు వీళ్ళు ఎలాగున తప్పు, వీళ్ళు ఎట్లా పట్టుకోవాలి, వీళ్ళని ఎలాంటి ప్రశ్నలు అడగాలి, ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు ఉదయం 9 నుంచి సాయంకాలం 4 వరకు వరుసపెట్టి ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇస్తున్నారు. అమ్మ, నీ నమ్మికను, నీ విశ్వాసాన్ని ప్రశ్నించడానికి అక్కడ కొంతమందిని దేవుడు ఏర్పాటు చేయకపోయినా సరే దుష్టుడి చేత చాలామంది సిద్ధపడుతున్నారు. మరి నీ సంగతి ఏంటి? నువ్వు నమ్ముచున్నటువంటి ఈ నమ్మికకు, నువ్వు పట్టుకున్న ఈ విశ్వాసానికి అడుగు ప్రతి వారికి హేతు చెప్పగలిగే విధంగా నువ్వు ట్రైన్ అవుతున్నావా? ఎంతమంది చూసారు ఆ విషయాన్ని? అలాంటి ఒక ట్రైనింగ్ సెషన్ జరుగుతున్నట్టుగా. గాడ్ బ్లెస్ యు బ్రదర్. జరుగుతుందయ్యా. అసలు మీరు ఈ వర్తమానం అని చెప్పగానే మిమ్మల్ని అడగడానికి ఒక 20-30 క్వశ్చన్ నోట్ రెడీ ఉంచుకుంటారు. అవి ఎలా ఉంటాయి తెలుసా? ఇప్పుడు నేను చూపించిన అదే కొటేషన్ తీసుకొస్తారు. ఫస్ట్ టైం తీసుకొచ్చి మరణం తర్వాత కూడా 8వ వాడు ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎవరో 8వ వాడు అంటాడు. అప్పుడు నీ ఫేస్ చూడాలి ఒకసారి, నేను నీ మొహం చూడాలి ఒకసారి. నేను చాలామంది సంఘాలలో ఇదే సమస్య. ఎక్కడ బ్రహ్మం గారని, ఎక్కడ ప్రవక్త అని, ఎక్కడ వర్తమానం అని చెప్తే ప్రజలు ఏమనుకుంటారన్న భయంలో సంఘాలని మరీ పాలు తాగే పరిస్థితిలో పెంచేశారు.
అక్కడ బయట చూస్తూ ఉంటే దుష్టుడు కొంతమందిని సంఘాలు ఈ వర్తమానాన్ని ఎదురుగా రావడానికి ట్రైనింగ్లు తీసుకుంటున్నాయ్యా. నేను మీకు దాన్ని ఫార్వర్డ్ చేస్తాను ఈరోజు గ్రూప్లో. అది చూడండి, మీరు ఆ లింక్ చూడండి. 2-3 దినాల నుంచి, ఒక వారం నుంచి విపరీతమైనటువంటి ప్రతి ఒక్కరిని ఆహ్వానించి వారికి కరపత్రాలు ఇస్తున్నారు, క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇగో, ఈ మార్మలిజం గుండా వచ్చేవాడికి ప్రశ్న అడగండి, బ్రహ్నం గారి పట్టుకుని వచ్చేవాడికి ప్రశ్న అడగండి, బ్రహ్నంను క్రీస్తైన వాడికి ప్రశ్న అడగండి, బ్రహ్నంను ప్రవక్త అయిన వాడికి ప్రశ్న అడగండి అంటూ వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. పాస్టర్లు, విశ్వాసులు కూడా. శత్రువుగా స్వాధీనపరచుకోవాలంటే అయ్యా, శత్రుభర్తల సిద్ధపాటు కంటే నీ సిద్ధపాటు నాకు గొప్ప గనబల్ల. ఈ వర్తమాన సంఘాలలో కాపరు తమ సంఘాన్ని ఈ వర్తమానంలో బలమైనటువంటి వేర్లు పాతుకుపోనట్లుగా నాకు ట్రైనింగ్ ఇస్తున్నాడుగా, నాకు చెప్తున్నాడుగా, నాకు ఇక్కడ కనబడతలే. ప్రతి ఒక్కరు వచ్చామా, ఒక వర్తమానాన్ని చెప్పామా, వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉంటున్నారు. కానీ వారి వర్తమానంలో నుంచి మరలా తిరిగి ఎన్నడూ కూడా తొలగిపోకుండా ఉండడం కొరకు కావలసిన బలమైన వేర్లు ఎవరు వేస్తలే. నా మాట వింటున్నారా? ఎవరు వేస్తున్నట్టు కనబడతలేదయ్యా. అది చాలా భయంకరంగా మారిపోతుంది పరిస్థితి. చాలా సంఘాలంతే. నేనేమంటానంటే, నూతనమైన మర్మయుక్తమైన విషయాల వెంబడి మీరు వెళ్తూ ఉండండి. అట్ ద సేమ్ టైం ఇంతవరకు మిమ్మల్ని దేవుడు నడిపించిన విషయాలలో బలమైన పునాదులు కలిగి ఉండానంట. ఇక్కడ పేతురు గారు అంటారు, అక్కడ మిమ్మల్ని హేతు అడుగు ప్రతి ఒక్కడికి యూ హ్యావ్ టు ఆన్సర్. నువ్వు సమాధానం చెప్పాలి. దో దిస్ మెసేజ్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి, బట్ స్టిల్ ఇఫ్ సంబడి క్వశ్చన్స్ యువర్ ఫెయిత్ యూ హ్యావ్ టు ఆన్సర్. ఎవడైనా సరే, ఈ వర్తమానం అందరి కోసం రాలే. ప్రతి ఒక్కరికి నువ్వు ఒక 100 మందికి చెప్తే 100 మంది అంగీకరించరు. ఆ 100లో ఒకరో ఇద్దరు కనబడతారు అంతే. అయినప్పటికీ నేను అడుగు ప్రతివానికి నువ్వు సమాధానం చెప్పాలిగా. నేను స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అనే వర్తమానం చదివాను, అది చూపించాను. నేను ఈ వర్తమానమే చెప్పలే, అసలు మీకు ఈ బలమైన పునాదులు వేస్తాలే నేను. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి విషయం చూపించగానే నన్ను నమ్ము, నువ్వు ఖచ్చితంగా కంగు తింటావు. అబ్సల్యూట్గా తింటారు, కంగు తింటారు. ఏం సమాధానం చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు బ్రహ్నం గారి యొక్క వాక్యానాలు కూడా చూస్తూ ఉంటే ఆయన తర్వాత ఇంకొకటి రాబోతున్నాడని చెప్పినట్టుగా ఉందిగా, ఉందా లేదా? మరి అప్పుడు ఏం చెప్తాం సమాధానము? నాకు అది చూస్తుండే అనిపించింది, ప్రభువా ప్రతి బుధవారాలు ఈ సంఘానికి ఈ వర్తమానంలోనూ వర్తమానికుడి గురించి బలమైన స్థిరమైన పునాదులు వేయడానికి నువ్వు ఇచ్చిన ప్రేరణ బట్టి నీకు వందనాలు అనుకున్నాను. నేనైతే నిజంగా నేను చాలా ఆనందపడినానయ్యా. ప్రభు నీ నడిపింపుని బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి. ఎందుకంటే సంఘశాఖ వారు కానీ మిగిలిన వారు కానీ వాళ్ళు ఎట్లా తెలుసా, ప్రతి సంఘములో ఉన్నటువంటి కాపరి ఆ సంఘానికి సంబంధించిన గ్రూపులలో ఇదిగో ఈ బ్రహ్నం అని కొంతమంది వస్తారు, ఈ యొక్క పిక్చర్ని ఈ ఫోటోని పట్టుకొని వస్తారు. ఇది మేఘం అంటారు, ఇది ప్రకటన 10 యొక్క నెరవేర్పు అంటారు, దీనిలోనే యేసుక్రీస్తున్నాడు అంటారు, బ్రహ్మను ప్రవక్త అని లేదా కొంతమంది క్రీస్తాన్ అంటారు. ఇది పట్టుకొని మీ దగ్గరకు వస్తే మీరు నమ్మబాకండి అని ఒక కరపత్రం తయారు చేసి వాట్సాప్లో అందరికీ పంపించుకుంటున్నారు. ఎంతమందికి తెలుసు ఈ విషయం? ఎంతమందికి తెలుసు? తెలీదా? అయ్యో, మన పౌలు బ్రదర్ల సిస్టర్ వాళ్ళ సంఘంలో అట్లా సర్క్యులేట్ అయింది. అవునయ్యా, ఎవరిని? నేను అందుకే అంటున్నా, మీరు బావిలో కప్పలే. సరే బావిలో కప్పలైతే కప్పలే, బావిలో కన్నలిరే కప్పలాగా మారదామంటున్నా. నా మాట వింటున్నారా? బావి దాటి బయటకు పోబాకండి, బావిలో ఉందాము. కానీ ఎవడన్నా మన బావిలో పడితే మాత్రం కండల మధ్యన పిసికేసేయాలండి. ఏమంటారు? మీకు తెలియదు వెనకాల ఎంత పెద్ద కుట్రలు పన్నగలు ప్రారంభమవుతున్నాయి. ఒక దినాన్న దెర్ విల్ బి ఎ స్క్వీజ్ ఫర్ ద బ్రైడ్. ఆ స్క్వీజ్ ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు? ఆ స్క్వీజ్ రావాలంటే ఇట్ షుడ్ బి విత్ ద అథారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ అధికారం ఉండాలి ఆ స్క్వీజ్ రావాలా. అట్లా రావాలంటే సంఘ శాఖలన్నీ ఏకంగా కావాలా. ఆ సంఘ శాఖలన్నీ ఈ వర్తమానాన్ని గుర్తెరగాలి, ఈ వర్తమానాన్ని ఎదురు తిరగాలి, ఈ వర్తమానము స్తంభింపజేసి దానికి ఎదురుగా రావడానికి కావాల్సిన ట్రైనింగ్ అంతా తీసుకోవాలి. ప్రపంచానికి యూసీవీసీ అనేటువంటి ఒక సంస్థ చాలా మంచి వీడియోలు తీసినట్టుగా ప్రారంభ దశలో ప్రతి ఒక్కడు ఆ వీడియోని మామూలుగా షేర్ చేసుకోలే, మామూలుగా చూడలే. కానీ వాళ్ళు చేస్తున్న విధానాన్ని గమనించండి. నేను అంటాను, ఒకప్పుడు 65 ఏళ్ల కింద జరిగినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పన్నాగాల గురించి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఒకప్పుడు బ్రహ్నం గారి దగ్గరికి ఆయన కొంతమంది ఊరికి అట్లా పిలిచినారు బ్రేక్ఫాస్ట్ కని, మాట్లాడడానికి రండని, మీ సిద్ధాంతం మాకు తెలియజేయండి అని. అప్పుడు దేవుడు స్వరం గుండా ఆయన తాకి, నిన్ను 300 మంది ప్రవక్తలు, నిన్ను 300 మంది బోధకులు నిన్ను ట్రాప్లోకి పిలుస్తున్నారు, నువ్వు పోవద్దు అన్నాడు ఆయన. మీరు వింటున్నారా? వర్తమానికుడికి ఏది జరిగినా వర్తమానంలో మనకు అదే జరుగుతుంది.
పీపుల్ ఆర్ గెట్టింగ్ రెడీ ఫర్ ట్రాపింగ్ అస్. మనల్ని ట్రాప్ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. నాకు స్నేహితుడు ఉండేవాడు. వాడు ఎలా ఉంటాడంటే, ఈ వర్తమానం గురించి వాడికి అవగాహనలా, మంచి హిందూ, మంచి సహోదరుడు. కానీ నన్ను క్రైస్తవ్యములో ఈ బైబిల్ తప్పు, దేవుడు తప్పు నిరూపించడానికి ఎల్లవేళ హిందువులకు సంబంధించిన ఒక 2-3 యూట్యూబ్లో ఉన్న ఛానల్స్ని చూసి నేను డ్యూటీకి వెళ్ళాలా, నాతో యుద్ధానికి దిగాల. ఆడు ఒక 10-15 క్వశ్చన్లు రెడీ పెట్టుకొని లోతు కుమార్తెలతో శయనించాడు. ఏం బైబిల్ రాని ఇది? అది ఆడికి తెలియదు ఆ విషయం. అక్కడ ఉన్నది ఎవడో యూట్యూబ్లో చెప్పిందని కాపీ కొట్టి మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు. యేసు ప్రభు వైన్ తాగిండుగా, దానికి ఏం చెప్తావు? మీరు వింటున్నారా? అంటే ఈవెన్ ఈ 4th డైమెన్షన్ కూడా, ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ కూడా ఎలాగ వధువు యొక్క వర్తమానం ప్రపంచమంతా ప్రకటించబడానికి ఎలాగ వాడబడుతుందో, ఈ వధువుకు విరోధంగా ప్రజలను ఇవ్వడానికి కూడా దాన్నే వాడుకుంటారు ప్రజలు. దే ఆర్ గెట్టింగ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఎవడి దారి వాడిదే, మీ దారి మీరు చూసుకోండి అమ్మా, దునియా బాడమే జాయే అని అనుకో అని నేను చెప్పను. రీసెంట్గా ఒక వర్తమానం చదివించా మీకు. ఏమని? కాలానుగుణంగా మనం మారాలన్నాడు ఆయన. ఒక ఇల్లు కడుతున్నప్పుడు సుత్తెతో మేకులు కొట్టేటువంటి కాలం నుంచి ఒక మిషన్తో జుజ్జని ఒకటి కొట్టే స్థాయికి రావాలన్నా. అంటే విశ్వాసాన్ని బట్టి, కాలమును బట్టి వర్తమానము ప్రకటించబడాలి ఖచ్చితంగా. వారే వాక్య విరుద్ధమైనటువంటి సంపూర్ణ ప్రత్యక్షత పొందని ప్రజలే మరీ అంతగా సిద్ధపడతా ఉంటే మరి నీ సంగతి ఏంటి? నీకు ఇప్పటికీ కూడా ప్రవక్తల రకాలు కానీ, ప్రవచనాల రకాలు కానీ, అవి ఉద్భవించడం గల కారణాలు కానీ, అసలు ఈ కాలానికి ఒక ప్రవక్త అవసరమా అని అడిగితే ఇప్పటికీ నీవు అంత అడబడతావు. మీరు అంగీకరించలే. ఇప్పుడు నేను అడుగుతా మరి ప్రశ్న అడుగుతున్నా. ఇది వాస్తవం. మన దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి నిలబడి విత్ ఫుల్ కాన్ఫిడెన్స్, బలమైన స్వరం చేత గట్టిగా నిలబడి, ఎట్లా అవుతాడు ఆయన ప్రవక్త? బైబిల్లో ఉన్నాడా? ఎట్లా అవుతాడు? చూపించు ఒకసారి. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు బ్రదర్ అని చెప్పి బయట కూర్చోదు తప్ప అక్కడ ఏం చేయలేరు మన వాళ్ళు. నేనేమంటానంటే, బయట ప్రజల్ని ఒప్పింపజేయడం కోసం కాదు, కానీ నీ కడుపున పుట్టిన నీ సంతానం ఒక రోజున అడుగుద్ది ప్రశ్న. నీ కడుపున పుట్టిన నీ సంతానం ఇప్పటికీ నేటికి ఈ వర్తమానం యొక్క విలువ వారికి తెలీదు. దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ దిస్ ట్రూత్. ఈ సర్వసత్యం యొక్క విలువ వారికి తెలీదు. తల్లిదండ్రులకే చాలామందికి తెలియడంలా, పిల్లలకు అసలుకి తెలియదు. దీనికోసం ప్రాణాలు పెట్టవలసినటువంటి పెద్ద ధన్యకరమైన విషయం అనే విషయం పిల్లలకి చాలామందికి తెలియదయ్యా. నా మాట వింటున్నారా? ఇట్లాంటివి అనేకమైన ప్రశ్నలు ఎన్నంటే ఎన్ని అసలు వర్తమానముల గురించి ఒకదాని వెంబడి ఒకటి అడుగుచున్న కొలది కూడా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో నేడు ఈ వర్తమాన ప్రజలు ఉన్నారు. సంగమా, మీరు అలా ఉండడానికి నేను ఏమాత్రం కూడా అటువైపు నేను నడిపించబడటం లేదు, ప్రేరేపించబడటం లేదు. మీరు ప్రతి ఒక్కరు కత్తుల్లాగా తయారవ్వాలి. దానిలో చాలా విషయాలు దాగున్నాయి. ఎందుకంటే, 1, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, 2, మీ కుటుంబాన్ని స్థిరపరచుకోవడానికి, 3, మీరు మీ జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకోకుండా అనేకులకు ఈ వర్తమాన సువార్త ప్రకటించాలి. కాబట్టి జ్యేష్ఠత్వ హక్కు విన్నారా? మీరు కనుక అనేకులకు ఈ సువార్తను కనుక చెప్పకపోయినా, ఈ వర్తమానాన్ని పంచుకోకపోయినా, నువ్వు ఖచ్చితంగా నీ జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకుంటున్నట్లే అన్నాడు ఆయన. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ గాస్పుల్, ఉమెన్ ఆర్ మెన్, ఇది అన్నాడు కదా ఆయన, ఉమెన్ ఆర్ మెన్, యు ఆర్ సెల్లింగ్ యువర్ బర్త్ రైట్. బర్త్ రైట్ అమ్మే కూడా వెళ్ళలేదు అక్కడికి. బర్త్ రైట్ అమ్మేసి దేవుని దగ్గరికి వెళ్ళగలిగేటువంటి వ్యక్తి ఎవడు? ఏ ఒక్క మానవుడు కూడా వెళ్ళలేడు. జాగ్రత్త. అందుకంటే కొంచెం ముందుకు రండి. ఆ మత్తయి సువార్త 17-11 వచ్చిన చూడండి. ఆలోచించేయండి. బాప్తిస్మం ఇచ్చే యోహానును గురించి యేసు ప్రభు మాట్లాడాడన్న విషయం శిష్యులు పట్టుకోవడానికి చాలా సమయం పట్టింది. కానీ తాను నిజంగానే యేసు ప్రభు చేత పలకబడినటువంటి మాటలో, నా ఏలియా యొక్క పరిచర్యలో మలాకి 4:5 గురించి అడగడానికి వచ్చిన ప్రజలను చూసి ఆయన అంటాడు, నేను అది కాదు అంటాడు ఆయన. మళ్ళా యోహాను సువార్త 1వ అధ్యాయంలో కనబడుతుంది. నువ్వు క్రీస్తువా? కాదు. నువ్వు ఏలియావా? ఇక్కడ అవును అని అనుంటే, ఈ ఒక్క మాటకి ఆయన అవును అని అనుంటే
ఈ వర్తమానం యొక్క సీన డిఫరెంట్గా ఉండేది. మన పేరు దుమ్మెత్తి పోసే వాళ్ళ సంఖ్య కోట్లలో ఉండేది. ఆయన ఏమంటాడంటే, నువ్వు ఏలియావా అంటే అవునంటే బాగుండు, కాదన్నాడు ఆయన. మరి నువ్వు ఎవరు, ఆ ప్రవక్తవా? కాదు. సరే మరి నువ్వు ఎవడవని చెప్పాలి మా పంపిన వానికి? ఆయన అంటాడు, నేను అరణ్యంలో కేక వేయని శబ్దం అని చెప్పండి. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఆ మార్గము సరళం చేయ వ్యక్తిని అని చెప్పండి. కానీ ఆ మార్గములు సరళం చేయ వ్యక్తిని కూడా యేసు ప్రభువు ఏలియా అని అంటున్నాడు. తనకు తాను మలాకి 4:5 కాదని ఆయనే అంటున్నాడు. యేసు ప్రభు వారేమో మార్గములు సిద్ధపరచడానికి పంపించబడిన వాడు కూడా ఏలియా అని అంటున్నాడు. అందుకే 10 గంటలు అదే కనపడుతుంది. ఏమని? అతను ఏలియాని గురించి మాట్లాడినట్లుగా కనబడుచున్నది అంటాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? ఏలియా యొక్క పరిచర్యను ఖచ్చితంగా 2 వ్యక్తులు పంచుకుంటున్నారు. 2 వ్యక్తులు ఖచ్చితంగా పంచుకుంటున్నారు వాళ్ళు. ఆ 2 వ్యక్తులే, ఒకటి బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను, 2 ఈ కాలానికి సంబంధించినటువంటి విలియం మరియన్ బ్రన్హామ్. అయినప్పటికీ కూడా నేటికి 8వ మెసెంజర్ ఉన్నాడు అని బలంగా బల్లగుద్ది చెప్పే ప్రజలు ఉన్నారయ్యా, చాలా బలంగా. నేను అంటాను, ఒకవేళ 8వ ప్రవక్త అవసరమైనాడు అనుకోండి, వాళ్ళు 8వ ప్రవక్తను గురించినట్టు ఒక గొప్ప బలమైనటువంటి ఒక సిద్ధాంతం ఉంది, చాలా భయంకరమైన సిద్ధాంతం. అది ఎందుకు ఇంకా ఉనికిలో ఉన్నదంటే దానికి కారణం ఒకటే ఒక వర్తమానం, దానికి ఒకే ఒక విషయం దానికి కారణమై ఉన్నది. ప్రకటన 17 తీయండి. ప్రకటన 17 చదవండి. ప్రకటన 17 కాదు, 10వ అధ్యాయం 7వ వచనం. 17 ఇప్పుడు అతిపెద్ద విషయం ఏంటంటే, ఈ 7వ వర్తమానికుడు రాగానే ఇంతకు మునుపు పాత నిబంధనలో మొదలుకొని పంపబడినటువంటి ఎన్నిక చేయబడిన దేవుని ప్రవక్తలందరి చేత మాట్లాడబడిన ప్రతి మర్మము, దైవ సంబంధమైన ప్రతి గుట్టు రట్టు చేయబడవలసినటువంటి కాలము ప్రకటన 17 7వ దూత దగ్గరే. అన్ని 7వ దూత దగ్గర బయలుపరచబడ్డాక 8వ వాడు అవసరం ఏముంది? ఎయిత్ మెసెంజర్ని పట్టుకుని కొంతమంది వస్తారు మీ దగ్గరికి, జాగ్రత్త. సమస్త మర్మాలు 7వ దూతలోనే సమాప్తి అయిపోతే 8వ వాడితో పనేంటి బ్రదర్ అని అడగండి. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఎక్కడ తీసుకొస్తారు తెలుసా? వాళ్ళు కూడా ఏం అట్లాంటి ఉండరు, వాళ్ళు షార్పే ఉండరు అంతా. ఈ వర్తమానం వల్ల పేరు పెట్టుకున్నారంటే కొంచెం తెలివిగలే, అయితే దుర్తెలివో మంచి తెలివో ఏదో ఒక తెలివి ఉంటుంది. వాడు ఏమంటాడంటే, మరి 7 థండర్స్ ఎవరు విప్పుతారు బ్రదర్? బ్రహ్మం గారు వచ్చి 7 ముద్రలు విప్పాడు, కానీ 7 ఉరుములు విప్పలేదుగా. 7 ఉరుములు ఎవరు విప్పుతారు బ్రదర్? 8వ వాడు అవసరం బ్రదర్. అందుకే 7వ వారి యొక్క పరిచర్య 3 భాగాలుగా సాగుతుంది. 1 బాప్తిజం ఇచ్చే యోహాను, 2 బ్రహ్మము, 3వది 8వ వాడి యొక్క చివరి భాగం. ఈ 3 కలిస్తేనే, అందుకే క్రీస్తులో కూడా 3 భాగాలు 3 కార్యాలు కనబడ్డగానే 7వ వాడిలో కూడా 3 భాగాలు కనబడుతుంది. ఈ 3 మిళితమై ఉంటుంది, 3 సంపూర్ణం అంటున్నాడు. అప్పుడు నీ మొహం చూడాలి నేను ఒకసారి. ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్. అయ్యా, వీటి గురించి చెప్పకపోతే బాధ, చెప్తే బాధ ఉన్నట్టుందిగా కదా. చెప్పకపోతేనేమో రేపటి దినానికి సిద్ధపడలా, చెప్తేనేమో తలకాయ తిప్పేస్తూ ఉంటుంది. ఎడిపోయినా ఏంది ఆయన ఈ సమస్య అనిపిస్తుంది. అందుకే అంటాను నేను, కృపే మనల్ని కాపాడేది, మన జ్ఞానం మనల్ని కాపాడలేదు, కానీ కృప మాత్రం మనల్ని కాపాడగలదు. కానీ దుర్బోధనని ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి దేవుని యొక్క ప్రతి పిల్లలు వయోజనకరమైన వారే. ప్రతి ఒక్కరు కూడా దుర్బోధన ఖండించి తీరాల్సిందే. కానీ ఖండించాలంటే ముందు మనకు ఉండాలి జ్ఞానం, మన దగ్గర ఉండాలి వాక్యానుసారమైనటువంటి విషయము. కొన్ని చోట్ల దేవుని యొక్క ప్రవక్త అంటాడు, ఏమని? వాట్ ఆర్ ద 7 థండర్స్? దే ఆర్ ది కంటెంట్స్ ఆఫ్ ద 7 సీల్స్. 7 ముద్రల్లో ఉన్నటువంటి ఆ సమాచార భాగమే 7 ఉరుములు అన్నాడు. కానీ 7th సీల్ అనే వర్తమానం చూస్తుంటే
2 చోట్ల 3 చోట్ల ఏమంటారండి, 7 thunders are out to be uttered. 7 ఉరుములు బయలుపరచబడాలి అన్నాడు అక్కడ. నేను అందుకే అంటాను, ఏమని, వర్తమానికి అర్థం కాకపోతే వర్తమానం అర్థం కాదు, ఈ 2 అర్థం కాకపోతే నీకు పరలోక రాజ్యం అసలుకి అర్థం కాదు. See, understanding the prophet, understanding the message is most important for anybody to go to the rapture. ఎత్తబడుటలో ఒక మనుషుడు ఉండాలి అంటే ఖచ్చితమైనటువంటి అవగాహన వర్తమానికుడి పైన ఉండాలి, వర్తమానం పైన ఉండాలా. నేను అందుకే అంటాను, ప్రతి కాపరి, ఈ ఎంటైర్ మెసేజ్లో ఉన్నటువంటి ప్రతి దైవ సేవకులు తమ యొక్క ప్రజలకు, తమ యొక్క విశ్వాసాలకు ఈ వర్తమానంలో ఉన్నటువంటి వర్తమానికుని గురించి ఎంత లోతుల్లోకి వెళ్ళగలిగితే మీ వారం అంతట్లో ఒక దినాన్ని ఖచ్చితంగా దానికే కేటాయించి మీ ప్రజలకు బలమైన పునాదులు మీరు వేయండి. వారు ఎన్నటికీ తొలగిపోకుండా నిలిచేదారు. మళ్ళీ కొంతమంది ఇక్కడ వస్తారు, ఏమని, పక్షిరాజులు ఎప్పటికీ పడిపో బ్రదర్. పక్షిరాజు పడిపోదని నాకు కూడా తెలుసు. నేను అనేదంటే పిల్ల పక్షిరాజులా నీ పెద్ద పక్షిరాజులా, అదే తేడా. నీ పిల్ల పక్షిరాజులు అనుకో, పడినా పడవచ్చు, వాటిని పెద్దవాటిగా మార్చండి. మొదలుగా మీరు ఈ బలమైన పునాదులు వేయండి. ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ యొక్క సంఘ శాఖ నుంచి రాబోతున్న యుద్ధానికి మీరు సిద్ధపరచండి. ప్రైజ్ ది లార్డ్. కానీ ప్రకటన 10లో అంటాడు, ఏమని, సర్వమర్మములన్నీ సమాప్తమవుతున్నది 7వ దూత వలనే కదా, మరి 8వ వాని వల్ల లాభమేమి అంటారు. కానీ అక్కడ మీరు ఆ మాట మీద వారిని గట్టిగా నిలబెట్టి కూర్చోబెట్టాలి. బ్రదర్, 8వ వాని వలన మర్మములు తెలియపరచబడుతుందని నాకు ఒక లేఖనం చూపించాను, అడగండి. నాకు బ్రహ్మం గారు చెప్పిన విషయం కాస్త పక్కన పెట్టండి. నా అబ్సల్యూట్ వచ్చేసి బైబిల్. అప్పుడు మీరేం చెప్తారు, బ్రహ్మం గారిలో ఉన్నటువంటి హ్యూమన్ సైడ్, గాడ్ సైడ్ కదా, దేవుని ముఖ భాగము, మనుష్యుని భాగం, రెండింటిని కూర్చొని వారి ముందు పెట్టండి. నేను మీకు హీ కేస్ డు యూ 3rd Exodus అనే వర్తమానంలో కొన్ని విషయాలు చూపించాను, గుర్తుందా? జ్ఞాపకం లేదు. నోరు టిప్పు మీద ఉండాలి అవన్నీ. అయ్యా దయచేసి ఈ పుర్ర గురించి ఏం చేద్దామయ్యా, ఇది ఎట్లుందంటే ఇది నీ సంఘం కాబట్టి నువ్వేమన్నా చేసుకోరు అన్నట్టు వదిలేసారు నన్ను అందరూ కలిసి. నిన్ను కాపరిగా పెట్టినా నీ సావు నువ్వు చావు అన్నట్టుంది. ఏదైనా కొనాలన్నా, ఏదైనా పెట్టాలన్నా, ఏమైనా చేయాలన్నా నువ్వే చావురా అన్నట్టు కనబడుతుంది. కానీ విశ్వాసం అందరూ సైడ్ అయిపోయారు. నిజంగా చెప్తున్నా. నేను మొన్న ఒక చోటికి వెళ్ళా, అక్కడ ఆ పాస్టర్ గారు ఎంత చక్కగా చెప్పాడంటే, ఆడ ఒక మీటింగ్ పెడుతుంటేనట, అంతే కాటన్ పనులు కూడా అదే పరిస్థితి అట. నాకు మన బ్రదర్ చెప్తా ఉన్నాడు, మీటింగ్ పెట్టడానికి అక్కడ సంఘస్థులను పిలిచి అలా మీటింగ్ పెట్టాలా అన్నారట. మరి ఏం చేద్దాం రా అంటే, విశ్వాసులే ఒకరు భోజనాలు, ఒకరు అది, ఒకరు ఇది అన్ని వాళ్ళు మాడుకుని మీటింగ్ తయారైపోయింది. మన దగ్గర అట్లా రాలే. ఇంకా మన దగ్గర ఏంటంటే వాడే చావాలా. ఎవడు? పాస్టర్ గాడే. వాందే కాపరి, వాడే సంఘము. ఏదైనా మీటింగ్ పెట్టాలన్నా వాందే, ఏదైనా వాందే. మేము ఏమి సపోర్ట్ చేయమన్నట్టుగానే కూర్చున్నారు సంఘం. అయితే నేను చెప్పింది వాస్తవమేనా? అబ్సల్యూట్గా పాస్టర్ మీద పడేసిర్రు. ప్రతిదానికి పాస్టర్ వెనకాలండి ఇంకా వెనకాల స్థలం గురించి మాట్లాడాలన్నా కూడా మా పాస్టర్ కదిలితేనే మేము కదులుతాం. అంతే. మేము కదలము, వ్యక్తిగతంగా మేము ఎప్పుడు కదలము. మా పాస్టరే. మళ్ళీ రేపు పొద్దున పడితే గిడితే మళ్ళీ పాస్టర్ అనాలిగా. ఏదైనా మందిరాన్ని చేయాలన్నా కూడా పాస్టరే చేయాలన్నా. అసలు పాస్టర్ ఎక్కడికి చేస్తాడే? పాస్టర్ వ్యక్తిగతమైన వ్యాపారాలు ఉన్నాయి వాడి దగ్గర. పాస్టర్ దగ్గర వ్యక్తిగతమైన సంపాదన ఉన్నదా? అతడికి విశ్వాసం దగ్గర నుంచి దేవుడు ఇచ్చే జీతమేగా. నాకు అప్పు ఉందంటే మీ పైన అప్పు ఉన్నట్టేగా. ఇది ఎక్కడ లాజిక్ అర్థం కాలే. మన సంఘం ఎట్లా తయారైంది? 20 ఏళ్ళు అయినా కూడా దీనికి సరైన పునాదులు పట్టుకోలేకపోయినారు. చాలా సంఘాలు అంతే. నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద మీటింగ్ నాతో పాటు వచ్చిన సోదరులు అడగండి, మీరు చెప్తారు. అసలు ఈ కూటమి ఏర్పడడానికి విశ్వాసులే కారణము. వారే చివరి యొక్క సమయంలో ఒక్కొక్కరు ముందుకు వచ్చి చేసుకున్నాడు. మన దగ్గర ఎందుకు మీటింగ్ జరుగుతున్నాయంటే అలాంటి మద్దతు లేకపోవడమే. మీటింగ్ జరగాలంటే దానికి ఖచ్చితంగా ఆర్థికమైన పరిస్థితి కావాలిగా. కొంతమందిని పిలవాలన్నా, ఆతిథ్యం చేయడానికి దేనికైనా కావాలిగా. ఒక భిన్నమైనటువంటి ఒక సంఘంగా తయారైంది లాస్ట్లో. ఇది ఎట్లయిపోయింది నేను చెప్తున్నాను కదా. మీకు తెలిసి తెలియకనే గత 18 సంవత్సరాల నుంచి పాస్టర్ మీదనే భక్తి కట్టుకున్న సంఘంగా ఉన్నారు, ఇప్పుడు అట్టగా ఉన్నారు. కొంచెం సడలినారు అంతే. పాస్టర్ మీద కట్టుకోకండి, దేవుడి పైన కట్టుకోండి. ఇది నా పరిచర్య, మన పరిచర్య అనుకోవాలి కదా. అంతేనా కదా? నా పరిచర్య, మన పరిచర్య అనుకోవాలా. ఈ మందిరంలోకి ఒక ఫ్యాన్ రావాలని కూడా పాస్టర్ రావాలి అక్కడికి. నా మాట వింటున్నారా? ఫ్యాన్ కాదు, చిన్న ముఖ్య ఏదైనా కొనాలంటే పాస్టర్ ఉండాలి అక్కడ, అంతే. అది ఏందో ఒక భిన్నమైనటువంటి ఒక దూరం కనబడుతూ ఉంది. అది ఈ వర్తమానంలో దేవుడు పెట్టిన సంఘక్రమానికి ఎంత విరుద్ధం అది. కాపర్ అసలు ఏ విషయాలు దూరకూడదు. ఎస్ సార్ నో? నేటికి అది నెరవేర్పు జరుగుతలేదు. సంవత్సరాలు దాటిపోయింది కానీ ఇంకా అట్టగా సాగుతుంది. అది కొద్దిగా బాధాకరంగా ఉంది. మిమ్మల్ని మీరు ఒకసారి వ్యక్తిగత మీ ప్రార్థనలో ఉంచుకొని ఒకసారి అడగండి దేవుణ్ణి, ప్రభు మేము చేస్తామని సరైందేనా?
నిజంగానే ద యాటిట్యూడ్ టువర్డ్స్ ద గాడ్ ఇన్ ద కాంగ్రిగేషన్. సంఘంలో దేవుడి పట్ల, ఈ పరిచయం పట్ల మా ప్రవర్తన, మా ఆలోచన విధానాలు సరిగ్గానే ఉన్నాయా లేదా ఒకసారి దేవుడిని అడగండి. దేవుడు మీకు తెలియజేస్తాడు. ఎట్లుందంటే ఏది జరిగినా వాడే చేయాలన్నట్టు కనబడుతుంది తప్ప, అయ్యో ఇక్కడ ఒక నూతనమైన ఒక వస్తువు రావాలన్నా కాపరి తేవాలి తప్ప లేదది. నేను చెప్పాను కదా, ఇట్ ఈస్ డెడ్. అందుకే నాకంటే ముందు కాపరి అన్నాడు, అసలు కాపరి మందిర నిర్మాణం కోసం పైసలు పెట్టద్దు ఆయన, పెడితే ఒక రోజున విశ్వాసాలు చేతులు ఎత్తేసి మొత్తం నువ్వే చూసుకో అంటారని ఆయన అన్నాడు కూడా. అప్పటికే ఆయన చెప్పిందే జరిగింది. అనుభవం లేటు బోరుగా అట్టగే జరిగింది. అయ్యో ఇది మన పరిచర్య, మన మందిరం, మన దేవుడు కాదా? ఆమేన్. అట్లా చేసుకుంటున్నట్టు లేదు. ఇది ఎవడు సావాడు సత్తల్లి అన్నట్టుగా కనబడతా ఉంది. అయ్యా కొద్దిగా ఆలోచన చేయండి. కొద్దిగా మన 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 స్థానం ఏందో, క్రీస్తులు మన స్థానం ఏందో, పరిచయంలో మన బాధ్యతను చూసుకోవాలిగా. అంతేనా కదా? కొంతమంది చూస్తే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరో బంధువులు వస్తుంటే, కొన్ని పెళ్ళిళ్ళు పేరంటాలు జరుగుతుంటే సంఘాన్ని తీసి పారిపోతారు. భలే అయ్యో మీకోసమే కదా, నాకు కూడా తల్లిదండ్రులు లేరా? అంటే మా తల్లి అంటే మా తల్లి కదా, మాకు ప్రేమనుడా, మమ్మల్ని సవతి తెలియదామన్నా. మేము మా తల్లిదండ్రులు వదిలేసి వచ్చింది మీకోసం కాదా దేవుడి విషయంలో? మరి మీరు అలాంటి ప్రేమను కలిగి ఉంటున్నారా? నేను చెప్తున్నా, మనం చేస్తే పన్నీరు, మా పాస్టర్ చేస్తే పందికూర అయిపోయా. ఎక్కడో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, సంఘములో మీ ప్రవర్తన సరి అయినటువంటిదిగా లేఖన ప్రకారం ఉన్నప్పుడే మీరు ఆశీర్వదించబడేది, ఎదిగేది. అప్పటి వరకు మీరు ఎదగలేరు అని చెప్తా ఉన్నా. నేను లేఖన ప్రకారం కూడా చూపిస్తాను నేను మీకు. ఏదో ఒకటి చేయాలి కదా మనము. ఇక్కడ ఏది జరగాలన్నా కూడా ఇక ఎందుకు ఒంటెది కాలేదు ఎగిరినట్టు పాస్టర్ ఎందుకు పడవలసి వస్తుంది ఇక్కడ? దేవుడా, కానుకల్ని మందిరానికి పెట్టి దశంభాగాల్ని తీసుకెళ్ళిపోదాం అనేటువంటి ఒక సిద్ధాంతం కలిగినటువంటి వాళ్ళకేమో ధారాళంగా పెట్టినారు. కానుకలు లేవు, దశంభాగాలు లేవు, ప్రథమ పిడికలు లేవు, ఏం లేవు. అన్ని మందిరానికి అన్న దగ్గరనేమో గుప్పిలు మూసేసి కూర్చున్నాం మనం. కరెక్టేనా? అంతేనా? సమస్తాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు పౌలు గారు ఏమన్నారు మీకు గుర్తుందా? నేను మీకు దొంగలకు అనే వర్తమానంలో చెప్పాను 2వ భాగంలో. ఒక సంఘంలో ఒక చోట ఉన్నటువంటి ఉత్పత్తి అయిన ధనాన్ని మరొక చోట పెట్టడం వల్ల దొంగనయ్యాను మీ విషయంలో అన్నాడు ఆయన. జ్ఞాపకం ఉన్నదా? అలాంటి వ్యక్తులకేమో ధారాళంగా చేతులు విప్పి గుప్పిలు విప్పినటువంటి వ్యక్తులు మనము. సమస్తాన్ని దారపోసి అందరూ బిగ్గుడుకొని వచ్చిన వాళ్ళకేమో మనం గుప్పిలు మూసేసామే. ఏదైనా జరగాలంటే వాడే చేయాలి. ఇక బెంచ్లు రావాలన్నా కూడా 10-20 సార్లు మాట్లాడుకోవాల్సి వచ్చే బతికి. ఏది జరిగినా అంతే. మీరు నాకు పరిచారం చేస్తున్నారు, నేను మీకు పరిచారం చేస్తున్నా, అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది నాకైతే. నా మాట వింటున్నారా? అసలు వాక్య విషయంలో మీరే నాకు అత్యంతమైనటువంటి విపరీతమైనటువంటి అప్పులో ఉన్నారు నా విషయంలో. అంతేనా? కాపరికి విశ్వాసులు ఎప్పుడు కూడా తీరలేనటువంటి గొప్ప భారంలో అప్పుల్లో ఉన్నట్లు అట్ట కనబడతలే. నేను ఎంత విశ్వాసికి కాపరికి మధ్యలో ఉన్న అడ్డుబండలు ఎంత తీసేద్దామని చూస్తున్న కొలది అంత అలుసేక్కువైతుంది తప్ప దాన్ని భక్తిగాను దైవికమైన ప్రేమగాను తగ్గింపుగా చూసుకోవడం లేదు చాలామంది. అట్లా కనబడతలేదయ్యా. మీ పైన మేము అధికారం చేశానా? కాదుగా. అయినా కూడా ఎందుకో యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద మినిస్ట్రీ, ఈ పరిచర్య వైపుగా మీ యొక్క ప్రవర్తన కానీ, దేవుడి మందిరం వైపుగా మీ ఆలోచన విధానాలు కానీ సరిగ్గా లేవు. అసలు మందిరంలో ఒక పని జరగాలంటే ఒక్క సహోదరుడు వచ్చేది లేదు, ఒక్కళ్ళు రావడంలే. ఆ పనులు అట్టగే ఉండి 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 నేనే చేసుకుంటున్నా ఒక్కొక్కటి. ట్యూబ్లైట్ల కాని నుంచి మీరు చూస్తున్న ట్యూబ్లైట్ నేనే పెట్టినా. నా మాట వింటున్నారా? ఎవరు రారు. ఆడు చేస్తే ఆడు సామాన్లు అన్నట్టుగా కనబడుతుంది ఇక్కడ. అంటే మన పరిచయంలో మందిరంలో మన భాగం ఉండకూడదా? అయ్యో అదే నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఆ బహుశా ఇందుకోసమే అనుకుంటా. ఏమని? నేను ఇక్కడికి వచ్చేప్పుడు నాకు కొంతమంది షరతులు పెట్టినారు. ఏమని? కాపర్ అంటే ఖచ్చితంగా మాకు తొలికుండా ఆ సంఘంలోనే ఉండాలి, బయట ఉండొద్దు. ఎందుకు? పనులు లేక అందరికీ పని చేసి పెట్టాలి కాబట్టి. అయ్యో ఎక్కడో మీ ప్రవర్తన పరిచయ వైపుగా దేవుని వైపు సరిగ్గా లేదు. సంఘం నేను మరలా చెప్తాను, దైవికమైన ప్రేమలో మీకు చక్కటి సహోదరుడికి చెప్తాను, మిమ్మల్ని కోసం పరిశీలన చేసుకోండి. మీరు దేవుని వైపుగా దేవుని కార్యాల వైపుగా మీరు ఆసక్తి కలిగి ఉండాలంత మట్టి వరకు మీరు ఆశీర్వదించబడరు. మీ దగ్గర శాంతి సమాధానాలు ఉండవు. అది ఉంటాయనిపించినప్పుడు లేఖనాలు నెరవేర్పు జరగనట్టే. ఇంకా నా మాట వింటున్నారా? ఎక్కడో తేడా కొడుతుంది. ఎక్కడో నిజంగానే ఈ పరిచర్య కోసం జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నట్టు కనబడుతుంది నాకైతే.
ఈ పరిచయం ఎదుగుదల విషయంలో కానీ, దీన్ని బలపరచడం విషయంలో కానీ, దేవుడి కార్యాలు చేసే విషయంలో కానీ ఎక్కడ మనం ముందున్నట్టు కనబడుతుందా అయ్యా? కనిపిస్తుందా? సాధారణంగా నేను నా వ్యక్తిగతమైన, నా కుటుంబపరమైన విషయాలకు నేను ఎవరి దగ్గర నుంచి సహాయం కోరుకోను, నాకు అవసరం లేదు కూడా. కానీ మందిర విషయంలో మీ యొక్క పాత్ర ఉంటేనే కదా మీరు ఆశీర్వదించబడేది. ఉంటే ఎద్దు వెలుకలు పొడిచినట్టు చేయండి, రండి, ఉండండి ఒకటే విషయాన్ని 10 సార్లు అడిగి వేసారిపోయాను నేను అసలు. నేను అందుకే ఇకపైన దేని గురించి ఎవరిని అడగకుండా ఉండాలని ఆలోచన కలిగి ఉన్నా. అందుకే మధ్యకాలం కూడా ఎవరికి ఏం చెప్పడంలే. నా వల్ల ఏమైనా అయితే నేను చేస్తా ఉన్నా, లేకపోతే ఏడ్చుకుంటూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నా. గుర్తుంచుకోండి, మీ పైన పెట్టబడినటువంటి కాపరి కన్నీరు కార్చి బాధతో సేవ చేయడం వల్ల మీరు ఏ ఒక్కటి కూడా ఫలం కలగదు. మీరు విన్నారన్నమాట. అలాంటి పరిచర్య మీకు శూన్యము, మీకే ఫలాన్ని కలగజేయదయ్యా. ఎందుకో మనము రక్తాలు కార్చబడినంతగా పోరాడవలసిన అవసరం కూడా లేదు ఇక్కడ. దేవుడు మనకు అలాంటి ఒక మంచి ధన్యతనిచ్చినాడు. మన జీవన శైలి మనం కొనసాగిస్తూ మనం చేయవలసిన పనులు చేసుకోవచ్చు. ఎందుకో ఇవి క్రమపరచబడవలసిన విషయాలు చాలా ఉన్నాయి ఈ సంఘంలో, వ్యక్తిగతమైనటువంటి. అందుకంటే మీరు వింటున్నారా, నేను మీ దగ్గర ఆ కొటేషన్ కూడా చూపించిన, ద రైట్ యాటిట్యూడ్ ఇన్ ద కాంగ్రిగేషన్ టువర్డ్స్ ద గాడ్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్స్ అన్నాడు ఆయన. దేవుడి సంఘంలో దేవుని పట్ల మీ ప్రవర్తనే మీకు ఆశీర్వాద కారణంగా కనబడుతుంది. మనం ఎట్లాంటి విధానం కలిగి ఉంటామో దాన్ని బట్టి ఏర్పడుతుంది. ఆమేన్. ఒకరు చూడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నాయన. ప్రభువా, ఈ కాల వర్తమానికుడు మరియు వర్తమానం అనే అంశం గుండా మా అందరితో కూడా మీరు కొద్ది మాటలు మాట్లాడారు ప్రభువా. నిజంగా 8వ వాడు ఉంటూ ఉన్నాడో లేదో, ఉన్నామని చెప్పుకొనిచున్న వారిని లేఖన ప్రకారం ఎలాగైనా పట్టుకోవాలో, ఈ వర్తమానంలో మేము బలమైనటువంటి పునాదులు ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలో ఓ తండ్రి మాకు నేర్పమని ప్రార్థిస్తూ ఉన్నాము. నీ లేఖనములు విశదపరచని ఎడల మేము ఎలాగో పొందుకోగలుగుతాము, మాకు గ్రహింపు శక్తి లేని ఎడల మమ్మల్ని హేతువడు వాడికి మేము ఎలాగో సమాధానం చెప్పగలుగుతాము. ఓ కృపగల దేవ, మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఈ వర్తమానికుడి విషయంలో, వర్తమాన విషయంలో మేము బలమైనటువంటి పునాదులు పొందుకొని సరి అయినటువంటి స్థితిలో మేము తండ్రి ప్రభువా ఈ యొక్క పవిత్ర గ్రంథాన్ని, బైబిల్ని సరిగా అర్థం చేసుకోవడంలో విఫలమైన వలనే అనేకమైన సంఘశాఖలు ఎలాగో వచ్చి ఉన్నాయో, అలాగే ఈ వర్తమానికుని మరి వర్తమానమును పట్టుకోవడంలో వివిధ రకాల భేదాల వల్లే ఈ యొక్క వర్తమానంలో కూడా అనేకమైన సంఘాలు ఉద్భవించాయి ప్రభువా. కానీ నాయన మేము తప్పిపోవడానికి ఇష్టపడడం లేదు నాయన. కనికరం చూపండి, మమ్మల్ని క్షమించండి ప్రభు. అట్లాగే నీ ప్రేమైన పిల్లలు ప్రభు, తెలిసి తెలియకుండా వీరు చూపుతున్న వీరి ప్రవర్తన బట్టి వీరిని మన్నించండి నాయన. కృపగల దేవా, వారు మాకు వ్యక్తిగత ఏది చేయాలని మేము ఆశించడం లేదు, కానీ ప్రభు వారు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, వారు నాయన భక్తిలో ఎదగాలంటే, పరలోకం సంపాదించాలంటే, ఈ లోకం కోసంలో తండ్రి ప్రభు ధనం కోసం వారు పోరాడవలసింది కాదు, కానీ నీలో, నీ మందిరం కోసం, నీ సేవ కొరకు, నీ యొక్క వర్తమానం కోసం వారు పోరాడాల్సిన వారే ఉన్నారు. అలాంటి ధన్యత మీకు దయచేయండి ప్రభువా. కృపగల దేవా, వీళ్ళు వ్యక్తిగతంగా ఏ ఒక్కరిపైన నాకు కోపం లేదన్న విషయాన్ని సమస్తాన్ని అంతరంగా నెరిగినటువంటి దేవుడు. కానీ ప్రభువా, తమ మందిరాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రతి ఒక్కరి యొక్క పంటలు కానీ వారి కుటుంబాలు కానీ నేను ఆశీర్వదించను అని నువ్వు సెలవిచ్చినటువంటి లేఖనాన్ని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. అనేకుల పంటలు కానీ, అనేకుల ఉద్యోగాలు కానీ, ఆరోగ్యాలు కానీ, కుటుంబాలు కానీ బాగులేకపోవడానికి గల కారణము యెహోవా మందిరం పాడైపోయి ఉండగా సరంబి వేసిన ఇళ్లలో నివసించుటే కదా. ఓ తండ్రి, నీ లేఖనములను బట్టి ప్రభువా వీరు గ్రహింపు శక్తిని పొందుకుని ముందుకు కొనసాగే భాగ్యం దయచేయండి. కృపగల దేవా, నేనైతే ప్రభు మనుషులను చూసి మేము రాలేదు, కానీ నిన్ను చూసి ఈ పరిచయంలోకి మేము దిగి ఉన్నాము నాయన. నీవే మా ధైర్యము, నీవే మా అండ, నీవే మా కోట ప్రభువా. మనుష్యులు మాకు తోడుగా ఉండకపోయినను నీ ఉన్నావన్న ధైర్యం మాకు చాలు తండ్రి. కానీ వీరు తమ పరలోక రాజ్యమును స్వతంత్రించుకొని లాగున, వీరు ఏ విషయంలో కూడా తప్పిపోకుండా లోటు లేని వారి ఉండులాగున వీరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. వీరు ఎక్కడ క్రమపరచబడాలో
ఎక్కడ సరి చేయబడాలో, ఎక్కడ నిర్లక్ష్యాలు చూపుతా ఉన్నారో ప్రభువా, నీ మందిరం నిర్లక్ష్యము చేయవాడికి నువ్వు దేవుడవుగా నువ్వు లేవు అన్నావు నాయన. లేవి కాండంలో నువ్వు మాట్లాడే రీతిగా అసలు నేను నీకు దేవుడనై ఉండాలంటే నువ్వు నా మందిరంలో సన్మానించాలి అని సెలవిచ్చావు ప్రభువా. అయ్యో నా తండ్రి, మేలైన పదార్థముల చేత కానీ మేలైన తమ హస్తముల చేత కానీ నీ దగ్గర తండ్రి ప్రభు చేతులు విప్పలేకుండా ఉన్నటువంటి వీరిని క్షమించు ప్రభు. వీరిని బలపరచండి, స్థిరపరచండి. అందరూ ప్రతి ఒక్కరు తమ సొంత కార్యాలు చూస్తున్నాడు కానీ దేవుని కార్యాలు ఎవడు చూచటలేదు అన్న లేఖనం నెరవేర్పు జరిగించినటువంటి ప్రజలను క్షమించు ప్రభు. నీ కార్యాలు చూచినట్లుగా, నీలో ఎదుగునట్లుగా, నీ కొరకే పోరాడినట్లుగా ప్రభు వీరు ఈ భూలోకాన్ని చూస్తున్నారు, తమ పిల్లల యొక్క పోషణనే చూస్తున్నారు కానీ ప్రభువా నిత్య రాజ్యమై ఉన్నటువంటి కంటికి కనబడినటువంటి అదృశ్యమైన ఆ ప్రపంచం యొక్క అధికార ప్రధానత్వములను చూడలేకపోయిన నా సహోదరులు క్షమించుము తండ్రి. మీరు బలపరచండి ప్రభువా, మీరు స్థిరపరచండి నాయన, మీరు క్రమపరచండి నా తండ్రి యేసయ్య. నీ సర్వోన్నతమైనటువంటి శక్తి చేత ఈ నాయన నీ ప్రియమైన పిల్లల్ని ఇంకను కూడా సంపూర్ణతలో మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. మీరు నన్ను ఇక్కడ నియమించడానికంటే మునుపు వీరు ఎలాంటి కాపరైతే అడిగి ఉన్నారో వారు అడిగినది మీరు వారు దయచేశారని నేను నమ్ముతా ఉన్నాం ప్రభువా. కానీ నాయన వీరు అడిగింది మీరు వారికి దయచేశారు కానీ మీరు అడుగుచున్నది ఇంకా వీరు ఇవ్వలేకపోతా ఉన్నారు ప్రభువా. దేనినైతే పొందుకోవడానికి ఆరాటపడి నిజంగానే యుద్ధము వలె ప్రార్థనలు చేసి పొందుకొని ఉన్నారో కానీ నాయన మీరు ఆశించుచున్నది మాత్రం తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం ప్రభు, క్షమించండి. అలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని మెరుగైనటువంటి అభివృద్ధిలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి యేసయ్య. కనికరం చూపండి. ఈ వర్తమానికుడి విషయంలోను నిజంగానే బలమైనటువంటి వివేచనలతో జ్ఞానముతో మేము ముందుకు వెలుచు అడుగు ప్రతి వారికి హేతువు చెప్పగల పరిస్థితులు మేము నిలబడలాగున మేమును, మా కుటుంబమును, మా పిల్లలు, మా బంధువులు ప్రతి ఒక్కరిని కూడా ప్రభు భవిష్యత్ కాలంలో మేము బోధించవలసినటువంటి విషయాలు ఇవే కనుక వారు నిలుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పండునప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు అన్ని వేళల ఈ వర్తమానమును ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రత్యక్షతను మేము నైనా విశదపరచులాగున, వివరించులాగున ఆ జ్ఞాన వివేచన వాక్చాతుర్యాలు వీరికి దయచేయండి ప్రభు. కనికరం చూపండి, సహాయం దయచేయండి. దూర ప్రాంతం నుంచి ఎంతమంది అయితే ప్రభు ఈ వర్తమానంలో వింటున్నారో వారందరికీ కూడా నీ ఆశీర్వాదాలు అనుగ్రహించండి ప్రభు. కొరతగా ఉన్న సమస్తాన్ని మీరు సరిచేసి నీ మహోన్నతమైన కృపచేత, శక్తి చేత కాచి కాపాడి ముందు కొనసాగింపు చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ నాయన నువ్వు ఆజ్ఞాపించబడిన దాన్ని వీళ్ళు చేస్తూ ఉన్నారు ప్రభు. కానీ ఆజ్ఞాపించబడిన దాన్ని చేయడం వల్ల గొప్పదంటూ ఏమీ లేదు ప్రభు నాయన. ఆజ్ఞాపించబడిన దాన్ని సంఘ శాఖలో ఉన్న సహోదరులు కూడా చేస్తూ ఉన్నారు కానీ ఆజ్ఞాపించబడిన దానికంటే అధికంగా చేయనప్పుడే నీ యొద్ద నుంచి కృపను, దయను పొందుకునేది కనుక ఆ కృపా దయలోనికి వీరందరూ పాత్రలు ఉన్నట్లు వీరిని జ్ఞాపకం చేసుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బంద్ చేయరా.